నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో గాల్ బ్లాడర్ లో అసలు స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అండ్ వీటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఎరైట్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శర్వాణి గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. శర్వాణి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి అండ్ వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పేషెంట్స్లో? ఓకే, సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం మోస్ట్ కామన్గా ఎన్కౌంటర్ చేస్తున్న ఒక ప్రాబ్లమ్. ఎందుకు అంటే బీఎడ్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ వల్ల కావచ్చు, చాలా కామన్గా చూస్తున్నాం. సో అసలు స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి గాల్ బ్లాడర్లో అండ్ చాలామందికి ఉండే డౌట్, అసలు గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది ఇస్ ద క్వశ్చన్. సో గాల్ బ్లాడర్ అనేది మన లివర్ కిందన ఒక చాలా చిన్న ఆర్గన్ అండి. సో మనం మామూలుగా మా టర్మ్స్లో హెపటోబిలియరీ సిస్టమ్ అంటాం. అంటే లివర్కి ఇంకా మన అరుగుదలకి హెల్ప్ చేసే కొన్ని బైల్ అనే జ్యూస్ని సెక్రీట్ చేసే డక్ట్స్ని బిలియరీ సిస్టంలోకి వెళ్తుంది. సో ఈ రెండింటి మధ్యలో చిన్న కనెక్షన్ లాగా గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. సో అది ఏం చేస్తుంది అంటే మన లివర్ అనేది యూజువలీ పర్ డే ఒక 500 ml నుంచి ఒక 1 లీటర్ వరకు ఒక జ్యూస్ సెక్రీట్ చేస్తుంది. దాన్ని బైల్ అంటాం మనం. సో ఆ బైల్ ఏం చేస్తుంది అంటే మనం డైలీ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ తింటాం, లంచ్ తింటాం, డిన్నర్ తింటాం. ఈ ఫుడ్ డైజెషన్ కోసం ఆ బైల్ జ్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ గాల్ బ్లాడర్ మధ్యలో ఏం చేస్తుంది అంటే మన బైల్ని తీసుకెళ్ళి అందులో ఒక స్టోరేజ్ ఆర్గన్ లాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ మధ్యలో ఉండే ఆ బైల్ని గాల్ బ్లాడర్ స్టోర్ చేస్తుంది. ఇన్ ద మీన్ బైల్ ఈ బైల్ జ్యూస్లో కొన్ని బైల్ సాల్ట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ అదర్ సాల్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ గాల్ బ్లాడర్ మేజర్గా చేసే ఫంక్షన్ ఏంటి? స్టోరేజ్ ఆఫ్ బైల్ ఫస్ట్ మనం చెప్పినట్టు. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఇది ఎప్పుడైనా మనం ఫ్యాటీ మీల్ ఏదైనా ఒక హెవీ మీల్ తీసుకున్నప్పుడు ఈ లోపల ఉన్న కాన్సన్ట్రేటెడ్ బైల్ గాల్ బ్లాడర్లోకి బైల్ వెళ్ళాక దానిలో వాటర్ ఎలక్ట్రోలైట్స్ అబ్జార్బ్ అయిపోయి ఈ బైల్ లివర్ నుంచి ఏదైతే వస్తుందో అది ఇంకొంచెం ఎఫిషియెంట్గా తయారవుతుంది అనమాట. వై? టు డైజెస్ట్ మోర్ ఫ్యాట్. సో ఈ ఫ్యాట్ని ఎక్కువగా డైజెస్ట్ చేసే కెపాసిటీ గాల్ బ్లాడర్లో ఉండే బైల్కి ఉంటుంది. బట్ కొంతమందిలో గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. ఎందుకు, ఎప్పుడు అని అంటే గాల్ బ్లాడర్ మనకి కొంతమందిలో కాంట్రాక్షన్స్ అంటే అది పంప్ చేసే కెపాసిటీ తక్కువ ఉండొచ్చు, అది ఇన్హెరెంట్గా ఉండుండొచ్చు వాళ్ళలో. అదర్వైజ్ మోస్ట్ కామన్గా చూసేది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బైల్లో ఎక్కువ ఉండడం. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే హెవీ ఒబీస్ పేషెంట్స్ అంటే బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో అవ్వచ్చు, హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో అవ్వచ్చు, హెవీ ఫ్యాటీ మీల్ తీసుకుంటూ ఉన్న వాళ్ళలో అవ్వచ్చు. కొన్ని కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, అనీమియాలో ఒక కైండ్ ఆఫ్ అనీమియా ఉంటుంది, హీమోలైటిక్ అనీమియా అంటాం. అంటే అందులో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా బ్రేక్ డౌన్ అవుతాయి, అందులో బిలిరుబిన్ కంటెంట్. సో ఇలాగా ఈ స్టేసెస్ వల్ల స్టోన్స్ అనేవి కాన్సన్ట్రేట్ అయ్యి కొలెస్ట్రాల్ స్టోన్ కావచ్చు, బిలిరుబిన్ స్టోన్ కావచ్చు ఫామ్ అవుతుంది. సో అలాగా మన గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ డాక్టర్ గారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఓకే, సో సిమ్టమ్స్ అనేది గాల్ బ్లాడర్ సిమ్టమ్స్ చాలా ఆఫ్టెన్గా మనము అసిడిటీతో కానీ గ్యాస్ట్రైటిస్తో కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. టిపికల్గా గాల్ బ్లాడర్లో వచ్చే పెయిన్ ఎలా ఉంటుంది అంటే రైట్ సైడ్ మన సేమ్ పొట్టలో పై భాగంలో మేజర్గా కుడి వైపుకి వస్తుంది. అది కాలికీ టైప్ ఆఫ్ పెయిన్ అంటాం. అంటే ఏదో ఇట్లా పట్టినట్టు సడన్గా. అండ్ దానికి ట్రిగ్గర్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళారు, సపోజ్ ఇవాళ సండే యూ హ్యాడ్ అ హెవీ మీల్ మనం మంచి బిర్యానీ తిన్నాక సడన్గా పట్టేసిన ఫీలింగ్ రైట్ సైడ్ ఆఫ్ ద అప్పర్ అబ్డమెన్, పైన అబ్డమెన్లో వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ కాలికీ పెయిన్ వచ్చి కొన్నిసార్లు వెనక్కి అంటే వీపు భాగానికి కూడా రేడియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ అ పెయిన్ విత్ నాజియా అంటే వికారంగా అనిపించడం కానీ, పొట్టలో తిప్పినట్టు అనిపించడం కానీ అవ్వచ్చు. ఇంకొంచెం సివియర్ అయితే వామిటింగ్స్ అవ్వడం కానీ, జాండిస్ ఫామ్లో ప్రజెంట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఈ మేజర్ థింగ్స్ ఆర్ సిమ్టమ్స్ అనమాట. వీటిని సిమ్టమాటిక్ కోలిలిథియాసిస్లో ఒక ఫీచర్స్ అని అనొచ్చు. అండ్ ఇనిషియల్ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అండ్ స్టార్టింగ్ హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత పేషెంట్ నుంచి ఎటువంటి టెస్టులు చేస్తూ ఉంటారు?
యా సో మనం ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయండి. సో ఏంటి అంటే కొన్నిసార్లు మనం రొటీన్గా మాస్టర్ హెల్త్ చెక్ చేయించుకుంటారు కదా, అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా కొన్నిసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి కామన్గా కనిపిస్తాయి. బికాజ్ అల్ట్రాసౌండ్ ఈజ్ అ బేసిక్ టెస్ట్ అనమాట గాల్ బ్లాడర్లో స్టోన్స్ డయాగ్నోస్ అవ్వడానికి. బట్ ఎవరైనా సరే సిమ్టమ్స్ తోటి, ఇందాక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ తోటి వచ్చారు అంటే మాత్రం కూడా ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండే చేస్తాం. అల్ట్రాసౌండ్లో స్టోన్ సైజ్ బట్టి దాంట్లో ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయా అంటే గాల్ బ్లాడర్ ఎలా ఉంది, దాని నుంచి కనెక్షన్కి వెళ్ళే ఒక కామన్ బైల్ డక్ట్ అని ఉంటుంది, అది ఎలా ఉంది, దాంట్లో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, దీన్ని బట్టి మన ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సపోజింగ్ చిన్న స్టోనే ఉంది అండ్ సిమ్టమ్స్ లేవు, లైక్ మాస్టర్ హెల్త్ చెక్లో వచ్చింది, లైక్ చిన్న స్టోన్ ఇన్ ద సెన్స్ లెస్ దెన్ 5 mm ఉంది అని అనుకుంటే, అప్పుడు వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్ లేకపోతే వాట్ వీ అడ్వైజెస్ we can wait, we can see if your symptoms are aggravating, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, దాన్ని బట్టి we can plan a surgery. సిమ్టమ్స్ ఇందాక నేను చెప్పినట్టు ఉంటే మాత్రం we will go ahead with the surgery. అండ్ అరైట్ హాస్పిటల్స్లో ఈ స్టోన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎటువంటి కొత్త పద్ధతుల్ని యూస్ చేస్తున్నారు అండ్ ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉంది అరైట్ హాస్పిటల్స్? సో లైక్ ఐ సెడ్ ఇందాక, మనం అల్ట్రాసౌండ్ ఇస్ అ వెరీ బేసిక్ ఇన్వెస్టిగేషన్, మనం గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందో లేదో కనుక్కోవడానికి. సో ఆ అల్ట్రాసౌండ్ హై డెఫినేషన్లో చూసి అండ్ మన రేడియాలజీ టీమ్ ఏదైతే ఉందో అరైట్ హాస్పిటల్లో వెరీ యాక్యురేట్ అండ్ కరెక్ట్ డయాగ్నోసిస్ ఇస్తుంది. అండ్ ద సెకండ్ మోస్ట్ థింగ్ ఇస్ కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ లైక్ ఇందాక గాల్ బ్లాడర్ నుంచి కామన్ బైల్ డక్ట్ అనే దాంట్లోకి కనెక్షన్ ఉంటుందని చెప్పాను. సో అందులో కానీ స్టోన్ స్లిప్ అయిందా లేదా, కొంతమందిలో జాండిస్తో ప్రజెంట్ అవుతారు, అలాంటప్పుడు మనకి హై మొడాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావాలి. అది మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది. అది ఏంటి అంటే ఇట్స్ కాల్డ్ ఎంఆర్సిపి. అది ఒక కైండ్ ఆఫ్ అన్ ఎంఆర్ఐ స్కాన్. మనం మామూలుగా ఎంఆర్ఐ స్కాన్ని బ్రెయిన్కి కానీ స్పైన్కి కానీ చేయించుకుంటూ ఉంటాము, బట్ బిలియరీ సిస్టమ్కి కూడా ఒక ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది. సో ఇట్ ఇస్ కాల్డ్ ఎంఆర్సిపి. సో అందులో అది మన హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. సపోజ్ ఎనీ కాంప్లికేషన్ ఈ ఎంఆర్సిపిలో తెలిసి స్టోన్ ఇరుక్కుపోయింది సిబిడిలో అంటే కూడా మనం హయ్యర్ మోడాలిటీ ఎండోస్కోపిక్గా ఆ స్టోన్ని రిట్రీవ్ చేయడానికి ఈఆర్సిపి అనే మెథడ్ని కూడా చేసే ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ డాక్టర్ గారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది ఇమీడియట్ రిస్క్ ఫ్యాక్టర్ కాదు అని చెప్పి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు అండ్ రిస్క్ ఫ్యాక్టర్ అని ఎప్పుడు కన్సిడర్ చేయాలి మనం? కరెక్ట్, ఇది ఎప్పుడు మనకి ఉండే డౌటే మోస్ట్లీ విమెన్లో. బికాస్ మేము చదువుకున్నప్పుడు మోస్ట్ కామన్గా మాకు నేర్పించింది ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఫ్యాట్, ఫర్టైల్ ఫీమేల్, దెన్ your risk for gallbladder stones is higher. అంటే ఎవరైనా ఉన్న వెయిట్ కన్నా నార్మల్ వెయిట్, మన ఏజ్కి మన హైట్కి బరువు కానీ ఎక్కువగా ఉన్నా కూడా ఫీమేల్స్లో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా గాల్ స్టోన్స్ అనేవి మేజర్ రిస్క్. సెకండ్ పాయింట్ ఇస్, ఇందాక నేను చెప్పినట్టు ఒక టైప్ ఆఫ్ అనీమియా, హెమోలైటిక్ అనీమియా అంటాం, వాళ్ళలో కూడా ఎనీ సైజ్ ఆఫ్ అ స్టోన్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. మోస్ట్ ఇంపార్టెంట్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా స్ట్రెస్ చేయాల్సింది. బికాస్ ఇఫ్ డయాబెటీస్ ఉంది అని అంటే మాత్రం ఎనీ సైజ్ ఆఫ్ ద స్టోన్, బీఇట్ చాలా చిన్నది ఆర్ చాలా పెద్దది, మీకు సిమ్టమ్ ఉన్నా లేకపోయినా కూడా సమ్టైమ్స్ గెట్టింగ్ అ సర్జరీ డన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే డయాబెటిక్ పేషెంట్స్లో నార్మల్గా పేషెంట్కి వచ్చినట్టు మన హాస్పిటల్కి వచ్చి పెయిన్ తోటి కానీ నేను ఇందాక చెప్పిన నాజియా వామిటింగ్ తోటి కానీ ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో కంపల్సరీగా ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ యాడ్ అయింది, దట్ దేర్ ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ హూ ఫాలో క్రాష్ డైట్స్. అంటే ర్యాండమ్గా ఫాస్టింగ్ చేసి అది మన బాడీకి సూటబులా కాదా అనేది కూడా చూసుకోవాలి. బికాస్ కొంతమందిలో ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ అంటే 16-18 అవర్స్ కన్నా ఎక్కువ ఫాస్టింగ్ చేస్తే కనుక ఇందాక నేను చెప్పినట్టు ఆ బైల్ స్టేసిస్ అనేది జరిగి స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ర్యాపిడ్ ఫాస్టింగ్ కూడా ఇట్స్ అ రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో అదర్వైజ్ ర్యాపిడ్ వెయిట్ లాస్ కూడా రిస్క్ ఫ్యాక్టరే. అండ్ డాక్టర్ గారు, ఫార్మింగ్ ద స్టోన్స్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఈ స్టోన్స్ ఫామ్ అయ్యడంలో హైయెస్ట్గా ఎంత ఫామ్ అయిన పేషెంట్స్ని మీరు చూసారు అండ్ ఏ సైజ్ ఆఫ్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి హైయెస్ట్గా అంటే? ఓకే, సో మనము స్టోన్స్ అనేవి నంబర్స్ బట్టి చూస్తే కొన్నిసార్లు గాల్ బ్లాడర్ చాలా చిన్నగా కనిపిస్తుంది, బట్ అందులోంచి ఆల్మోస్ట్ లైక్ 1000 స్టోన్స్ చిన్నవి రిట్రీవ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి.
బట్ ఒకటేసారి పెద్ద స్టోన్స్ లైక్ ఒక పెద్ద రాయంత స్టోన్, నిమ్మకాయ అంత స్టోన్ కూడా ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ క్యాన్ బి యాజ్ స్మాల్, మనం చిన్న ఇంట్లో మిరియాలంత సైజ్ నుంచి పెద్ద రాయంత సైజ్ వరకు ఉండొచ్చు. అండ్ పేషెంట్స్ని కన్సోల్ చేసేటప్పుడు అండ్ వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు చెప్పేటప్పుడు కూడా ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఐ థింక్. సో ఎందుకంటే ఆ పార్ట్ అనేది ఒక ఆర్గాన్ అనేది ఉండింది అనేది చాలామందికి అవేర్నెస్ లేదు. సో దాంట్లో స్టోన్స్ అనేది దాని ట్రీట్మెంట్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హౌ యూ హ్యాండిల్? ఎస్, ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేస్తున్నాం కదా, ఇప్పుడు ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ పాయింట్, మనం ఎందుకు అంటే వరల్డ్ వైడ్గా తీసుకున్నా కూడా గోల్డ్ స్టాండర్డ్ ఎప్పుడైనా గాల్ స్టోన్స్ డిసీజ్ ఉంది అంటే లాప్రోస్కోపిక్ కోలెసిస్టెక్టమీ అనేది ఇప్పుడు ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న గోల్డ్ స్టాండర్డ్. బట్ పేషెంట్ని కన్విన్స్ చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే దీనివల్ల లైఫ్ ఆల్టరేషన్ కానీ డైజెషన్లో కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అది మనం వన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే ఒక్కసారి స్టోన్ అనేది గాల్ బ్లాడర్లో ఫామ్ అయ్యాక గాల్ బ్లాడర్ ప్రాక్టికల్గా ఫంక్షన్ అవ్వడమే మానేస్తుంది. సో అలాంటప్పుడు ఆ పని చేయని అవయవాన్ని బాడీలో పెట్టుకోవడం అనేది ఇట్స్ కాంప్లికేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో అందుకని తీసేస్తే బెటర్. సో అది కూడా ఒక పాయింట్ ఎంఫసైజ్ చేసి చెప్తాము, సో దట్ పేషెంట్ ఫీల్స్ మోర్ కాన్ఫిడెంట్ వెన్ దే ఆర్ అండర్గోయింగ్ ద సర్జరీ. డాక్టర్ గారు, మేజర్ డౌట్ ఏంటి అంటే బిఫోర్ కిడ్స్ మహిళలకు కనుక గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నట్లయితే వాళ్ళు కన్సీవ్ అవ్వగలరా లేదా అని అనేది, ఈజ్ దట్ రియల్? అవ్వగలరా లేదా? యా, సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కన్సీవ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్ యాజ్ సచ్. బట్ మైండ్ఫుల్గా సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో మళ్ళీ 2 థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే సపోజ్ ఎప్పుడో అల్ట్రాసౌండ్లో కనిపించింది అండ్ ఆ ప్రెగ్నెన్సీ కనుక ప్రెషస్ ప్రెగ్నెన్సీ అంటే మనం ఐవీఎఫ్ ద్వారా కానీ కన్సీవ్ అవుతున్నాము, ప్రీవియస్గా మిస్క్యారేజెస్ అయ్యాయి అన్నప్పుడు ముందే మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని తెలిస్తే దాన్ని ట్రీట్ చేయించుకోవడం చాలా బెటర్. బట్ కొంతమందిలో like I said, pregnancy in itself is a risk factor for gallbladder stones. So pregnancy time lo okavela gallbladder lo stones unnattu diagnose aithe it is nothing to worry about. Just manam konni ఫ్యాక్టర్స్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటివి ఎప్పుడైనా పెయిన్ బాగా ఎక్కువ అవడం కానీ జాండిస్లా అనిపించిన వామిటింగ్స్ ఎక్కువ అయినా కూడా వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళాలి, రిపోర్ట్ చేయాలి. సెకండ్ థింగ్, ఫ్యాటీ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేయాలి అండ్ కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రెగ్నెన్సీలో ట్రై చేయాలి. సో ఫస్ట్ ట్రైమెస్టర్ వరకు కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆల్వేస్ వీ విల్ వెయిట్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా కూడా నథింగ్ విల్ హ్యాపెన్. ఇన్ కేస్ ఏమైనా కాంప్లికేషన్ ఉంది అని అంటే యూజువలీ ద బెస్ట్ టైం ఫర్ అ సర్జరీ ఈజ్ సెకండ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే అప్ టు 27 వీక్స్ వరకు కూడా చేయొచ్చు సర్జరీ. ఒకవేళ దాన్ని దాటాక కానీ ఏదైనా కాంప్లికేషన్ అంటే ఇందాక నేను చెప్పినట్టు కామర్లతో ప్రజెంట్ అవ్వడం కానీ కిందకి స్టోన్ జారి ఆ సిబిడిలో అడ్డుపడి దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే కనుక అప్పుడు కన్జర్వేటివ్గానే 99% ట్రై చేస్తాము. కుదరట్లేదు అంటే అప్పుడు కూడా సర్జరీ చేయొచ్చు. సర్జరీ చేసినప్పుడు యాజ్ అ సర్జన్ మేము కొన్ని జాగ్రత్తలు థియేటర్లో తీసుకోవాల్సి వస్తుంది. వెన్ ఇట్ ఇస్ అ సేఫ్ అలా చేసినప్పుడు ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్ టు అండర్గో అ సర్జరీ ఆల్సో. అండ్ డాక్టర్ గారు, ఏ స్టేజ్ వరకు గాల్ బ్లాడర్ని మెడిసిన్స్ త్రూ ట్రీట్ చేయొచ్చు అండ్ ఏ స్టేజ్ని రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసి సర్జరీ వరకు వెళ్తుంది? సో ఇందాక నేను చెప్పినట్టు సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు యూజువలీ మనం సిమ్టమ్స్ ఉన్నప్పుడు సర్జరీని ప్రిఫర్ చేయాలి 100%. బట్ కొన్నిసార్లు జస్ట్ స్కాన్లో కనిపించింది, నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు, పెయిన్ కానీ నాజియా కానీ ఏం లేదు, అదర్వైజ్ ఫిట్. ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ ఎనీ అదర్ మెటబాలిక్ సిండ్రోమ్స్ కానీ ఆర్ నేను చెప్పిన ఒక కైండ్ ఆఫ్ అనీమియా హీమోలైటిక్ అనీమియా కానీ లేదు అని అంటే కనుక వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు. అండ్ స్టోన్స్ కానీ లెస్ దెన్ 5 mm ఉన్నాయి, సిమ్టమ్ ఏమీ లేదు అంటే అబ్సల్యూట్గా వెయిట్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు చాలా చిన్న స్టోన్ అని వదిలేసినా కూడా ఆ స్టోన్ కిందకి జారి కామర్లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కిందన వెళ్ళే దారిని అబ్స్ట్రక్ట్ చేసి దానివల్ల ప్యాంక్రటైటిస్ కానీ ఆర్
అబ్స్ట్రక్ట్ అయిపోవడం వల్ల ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో ఓవర్గా డిస్టెండ్ అయిపోతుంది, అంటే ఓవర్గా ఉబ్బిపోతుంది. ఉబ్బిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పేషెంట్కి కొంచెం పెయిన్ తగ్గిపోతుంది, బట్ దాని తర్వాత ఫీవర్తో ప్రజెంట్ అవుతారు. కొన్నిసార్లు పర్ఫరేట్ అయిపోతుంది, అంటే ఎంత ఓవర్గా డిస్టెండ్ అయిపోతుంది అంటే బలూన్ లాగా బలూన్ పగిలినట్టు పగిలిపోతుంది. సో అందులో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా పొట్ట లోపలికి, అంటే మన పెరిటోనియం లోపలికి స్ప్రెడ్ అయిపోయినప్పుడు సెప్సిస్లో ప్రజెంట్ అవుతారు. సో అవి చాలా డేంజరస్ కాంప్లికేషన్స్. సో ఇవన్నీ ప్రివెంట్ చేసే లోపు చేర్చుకోవడం ఐడియల్. బట్ ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా చేసున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ట్రీటబుల్ అండ్ హై రిస్క్ అని అనను, బట్ ఇట్స్ వెరీ బెటర్ టు గెట్ ఇట్ డన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ సమ్టైమ్స్ యూ సెడ్ దట్ గాల్ బ్లాడరే తీసేయాల్సి వస్తుంది అని చెప్పి, అండ్ తీసేసిన తర్వాత ఫంక్షనింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా బాడీలో, అండ్ వాటి వల్ల ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అదర్ ఆర్గాన్స్ ఏమైనా? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం గాల్ బ్లాడర్ సర్జరీ గాల్ స్టోన్స్కి చేసినాము అంటే గాల్ బ్లాడర్తో పాటు స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ని యాజ్ సచ్ ఫుల్గా తీసేస్తాం. సో మొత్తం కలిపి తీసేస్తాం. ఓన్లీ స్టోన్ రిట్రీవల్ అనేది చెయ్యం. ఓన్లీ అబ్స్ట్రక్ట్ అయ్యి ఉంటే గనక కింద సిబిడిలో అది ఎండోస్కోపీ ద్వారా ఆ స్టోన్ని తీసి స్టెంట్ వేసి అప్పుడు కూడా గాల్ బ్లాడర్ని తీసేస్తాం. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఏంటి కాంప్లికేషన్ అంటే 99% అసలు ఏం కాంప్లికేషన్ ఉండదు. డైజెషన్ పరంగా కానీ యాక్టివిటీ పరంగా కానీ ఆకలి వేయడంలో కానీ ఎటువంటి హిండ్రెన్స్ అయితే అసలు ఉండదు మామూలుగా. అండ్ మనం చేసేది కూడా మోస్ట్లీ డే కేర్ ప్రొసీజర్లా కూడా చేస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. సో మనం చేసే మినిమలీ ఇన్వేజివ్ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా అయితే నెక్స్ట్ డేకే నార్మల్ యాక్టివిటీని రెజ్యూమ్ చేసే స్టేట్లో పేషెంట్ ఉంటారు. సో ద సర్జరీ యాజ్ సచ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ టు రికవర్ ఫ్రమ్. అండ్ సర్జరీ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, అండ్ నార్మల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కూడా అసలు ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో సర్జరీ తర్వాత మామూలుగా ఒక అట్లీస్ట్ వాట్ వీ సజెస్ట్ ఒక 1 వీక్ పాటు కొంచెం కీప్ ఇట్ లైట్ ఫుడ్ తీసుకోవడం, స్పైసీ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్. దాని తర్వాత అబ్సల్యూట్లీ నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు, దానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ మనం యూజువల్గా కూడా ఫ్యాటీ ఫుడ్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ తగ్గించుకోవడం చాలా బెటర్. సో వన్ ఆఫ్ ద గాల్ స్టోన్స్ అసలు ఫామ్ అవ్వకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని అంటే ఫస్ట్ పాయింట్ ఈ హై ఫ్యాటీ ఫుడ్ని అవాయిడ్ చేయడం అంటే మోడరేషన్లో తీసుకోవడం. మేబీ వీక్లీ వన్స్ నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు, బట్ ఎవ్రీడే హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న మీల్ని అవాయిడ్ చేయడం బెటర్. అండ్ స్మాలర్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి స్టోన్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ హైడ్రేషన్, లైక్ ఐ సెడ్, ఎక్కువ వాటర్ తాగడం, అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఆల్సో క్యాన్ పుట్ యు అట్ లెస్సర్ రిస్క్ ఫర్ గాల్ స్టోన్స్. అండ్ ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వకపోవడం కూడా ఒక ప్రివెంటివ్ మెజర్. ఎందుకు అంటే వీక్లో ఒక 1 kg అలా తగ్గడానికి ట్రై చేయొచ్చు, బట్ ర్యాపిడ్గా ఫాస్టింగ్ చేసేసి ర్యాపిడ్గా తగ్గడం అనేది నాట్ అడ్వైజబుల్ ఫ్రమ్ ఆర్ ఎండ్. సో ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక గాల్ స్టోన్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ రికవరీకి ఎంత సమయం పడుతుంది పేషెంట్స్కి వన్స్ సర్జరీ తర్వాత? సో మనం చేసే సర్జరీ అనేది వెరీ మినిమలీ ఇన్వేజివ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో రికవరీ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇమీడియట్ పోస్ట్ ఆప్లో ఈవినింగ్ నుంచి మనం నార్మల్గా ఫుడ్ ఇంట్లో ఎలా తింటున్నారో అలా తినేయచ్చు, నార్మల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఫైన్, నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్ వర్క్ కానీ ఇంట్లో వర్క్ కానీ కంప్లీట్గా చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఇందాక ఎంఫసైజ్ చేసినట్టు డన్ ప్రిసైజ్గా చేస్తే కనుక ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ రికవరీ ఈజ్ వెరీ గుడ్. అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేస్తే కొంతమంది అంటారు, నాకు ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ అనేది అంత అర్జెంట్ ఏం లేదు కదా, కొంచెమే సిమ్టమ్స్ వచ్చాయి, గ్యాస్ పెయినే కదా, సో అది తీయకుండా కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే బాగానే ఉంటుంది, నేను కొన్ని రోజులు లేదా నాకు ఏదో పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, అది అయిపోయాక చేర్చుకుంటాను అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ సిమ్టమ్స్ అనేవి కాంప్లికేషన్ రానంత వరకు బాగానే ఉంటాయి. సో కాంప్లికేషన్స్ ఏ విధంగా రావచ్చు అని అంటే ఇప్పుడు ఒకవేళ అలా అడిగినా కూడా ఏం చెప్తాము అంటే ఈ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వెంటనే
మైండ్ చేసుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చేయాలని చెప్తాం. అవి ఏంటి అంటే కొన్నిసార్లు స్టోన్ స్కిప్ ఇందాక చెప్పినట్టు కిందకి జారుతుంది, స్టోన్ ఏమో కిందకి పడిపోయి ఆ సిబిడిని కానీ ప్యాంక్రియాస్ దగ్గర కానీ అడ్డుపడే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు సివియర్ పెయిన్ తోటి అండ్ ప్యాంక్రటైటిస్ వస్తుంది, జాండీస్ వస్తుంది, ఇట్లా ఉంటుంది. అండ్ ఈ అడ్డుపడిన స్టోన్ వల్ల గాల్ బ్లాడర్ అనేది ఉబ్బిపోతుంది. సో దానివల్ల అంటే అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది, గాల్ బ్లాడర్లో ఎంఫైసిమా అంటాం. సో అలా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ పర్ఫరేట్ అవ్వడం అంటే గాల్ బ్లాడర్ మొత్తం బలూన్ లాగా డిస్టెండ్ అయిపోయి అది పర్ఫరేట్ అయ్యి ఉన్న స్టోన్స్ కానీ అందులో ఉన్న బైల్ కానీ లోపల అబ్డమెన్లోకి స్పిల్ అయిపోవడం. సో ఇవన్నీ కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో ఇవి జాగ్రత్తగా మనం చూసుకోకపోతే కనుక వెరీ సివియర్ సెప్సిస్ అండ్ ఐసీయూకి వెళ్ళే స్టేజెస్ కూడా ఉన్నాయి కొంతమందిలో. అండ్ గాల్ బ్లాడర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అవి ఫామ్ అవుతుంది అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రీవియస్గా ఎలా ఉండేది వీటి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది అండ్ నౌ ఇప్పుడు ఎలా ఉండింది, అరైట్ హాస్పిటల్స్లో ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు? సో ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే కనుక లాప్రోస్కోపిక్ పద్ధతిలో గాల్ బ్లాడర్ని ఇంకా వాటి స్టోన్స్ని తీసేయడం అనేది గోల్డ్ స్టాండర్డ్ మనం ఎక్కడికి వెళ్ళినా. బట్ మనం చేసే సర్జరీలో ప్రెసిషన్ అంటే ఇక్కడ అరైట్ హాస్పిటల్స్లో ఉన్న మా టీమ్ అయితే వెరీ ప్రిసైజ్గా అసలు పేషెంట్ రికవరీ కూడా చాలా ఇన్ అ డే అబ్సల్యూట్లీ గుడ్ రికవరీతో డిశ్చార్జ్ అవుతారు. బికాజ్ మనం థియేటర్లో వాడే మానిటర్స్ కానీ సిస్టమ్స్ కానీ చాలా హై ఎండ్ ఉంటుంది. మాకు చూసే విజన్ కూడా 4K సిస్టమ్ ఉంటుంది స్టోర్స్ది. సో అది కూడా మనకి బాగా ప్రెసిషన్లో మనం చేసే సర్జరీలో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కాంప్లికేషన్స్ డీల్ చేయడానికి కూడా వీ హ్యావ్ అ వెరీ గుడ్ మెడికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ అండి. సో ఎండోస్కోపిక్ పద్ధతిలో ఆ స్టోన్స్ రిట్రీవ్ చేసి స్టెంట్ వేసి ఆ సేమ్ డే లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఈ గాల్ బ్లాడర్ని తీసేసిన పేషెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ డే అబ్సల్యూట్గా డిశ్చార్జ్ అయ్యే స్టేట్లో కూడా ఉంటారు. సో in the hospital we are well equipped with all the equipment and the surgeons are extremely precise to provide care. Right. Thank you so much Sharwani for being here and explaining about all these things. Once again thank you so much. Thank you. So చూసారు కదా, ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.